ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయునుగాక. పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని రోజులుగా ధ్యానించుకుంటూ వస్తున్నామండి. ఈ రోజు కూడా ఆ అంశంలోనే మనం ధ్యానించుకుపోయేటువంటి అంశం ఏంటంటే తాపకరమైనటువంటి సర్పము అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నామండి. ఇది సంఖ్యాకాండము 21వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 6వ వచనం నుండి 9వ వచనాల వరకు ఈ యొక్క తాపకరమైన సర్పం గురించి రాయబడి ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బాగా తెలుసు, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు దేవుని ద్వారా విడిపించబడి కనాను దేశానికి వారు నడిపించబడుతున్నారు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఒక స్థలానికి వచ్చినప్పుడు వారు దేవునికి విరోధముగా, యెహోవాకు విరోధముగా, మోషేకు విరోధముగా వారు సనుక్కొంటున్నారు. అప్పుడు యెహోవా వారిలో తాపకరమైనటువంటి సర్పాలను పంపించాడు. అవి వారిని కరిచెనని మనం చదువుతున్నామండి. ఇప్పుడు మనుషులు ఇశ్రాయేలు వచ్చి మళ్ళీ మోషే దగ్గర వారి పాపాన్ని గ్రహించయ్యా, మేము యెహోవాకు విరోధంగా, నీకు విరోధంగా మేము సనుక్కున్నాము, అందువల్ల మేము పాపం చేశామని వారు పాప క్షమాపణ అడుక్కున్నప్పుడు మోషే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యెహోవాను చూసి. అప్పుడు యెహోవా ఇలాగంటున్నాడండి, నువ్వు తాపకరమైన సర్పం యొక్క ఆకారాన్ని, ఒక రూపాన్ని నువ్వు చేయించి దానిని నువ్వు ఒక కొమ్మ మీద, ఒక కర్ర మీద నువ్వు ఉంచు. ఎవరైతే ఈ యొక్క తాపకరమైన సర్పము ద్వారా అంటే కరవబడతారో వారు ఆ యొక్క సర్పం యొక్క ఆకారంను చూసినప్పుడు వారు బ్రతుకుతారు, స్వస్థత పడతారు అని యెహోవా అంటున్నాడండి. ఇప్పుడు వీరు అలాగనే ఆ యొక్క సర్పం ద్వారా కరవబడిన అందరూ కూడా ఆ యొక్క సర్పం యొక్క ఆకారాన్ని, ఆ యొక్క ఒక కర్ర మీద ఉండేటువంటి ఎత్తైన స్థలంలో కర్ర మీద ఉండేటువంటి యొక్క సర్పం యొక్క ఆకారాన్ని చూసినప్పుడు వారు ఆ యొక్క బాధ నుంచి వారు స్వస్థపడతారు, వారు బ్రతుకుతారు. ఇది అక్కడ జరిగిన సంఘటన అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎలాగా యేసుక్రీస్తుకు శిలువకు సాదృశ్యంగా ఉంది అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ సర్పం అనేది రెండు విషయాలకి సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటిగా సర్పము పాపానికి మూలాధారము. ఈ యొక్క లోకంలో మొట్టమొదటిగా పాపాన్ని రావడానికి సాతాను వాడుకున్నటువంటి జంతువు ఏదంటే ఒక సర్పము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నిత్య జీవాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సాతాను అనేటువంటి సర్పము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది ఈ యొక్క సర్పము మన పాపానికి సాదృశ్యంగా ఉంది. వీరికి ఎందుకు ఆ యొక్క తాపకరమైన సర్పాలు వీళ్ళని ఎందుకు కరవాలంటే వీరు పాపం చేశారు కాబట్టి ఆ పాపం యొక్క శిక్షను వారు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రియమైన ఇప్పుడు వారికి దేవుడు వారికి ఒక పెద్ద పరిహారాన్ని తప్పించుకోవడానికి వారికి ఒక పరిహారాన్ని కలుగజేస్తున్నాడు. ఎవరైతే తన పాపాన్ని గ్రహించారో వారు ఆ పాపం యొక్క శిక్ష నుండి బయటపడడానికి, తప్పించుకోవడానికి ఒక గొప్ప పరిష్కారాన్ని యెహోవా కలుగజేస్తున్నాడు. ఇదేంటి? ఆ సర్పం యొక్క ఆకారాన్ని ఎవరైతే చూస్తారో వారు ఆ యొక్క సర్పం ద్వారా కరువబడిన బాధ నుంచి విడుదల పొందుతారు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళకి రెండు విషయాలు అర్థమవుతుంది. ఈ కరువబడినటువంటి మనుషులు ఆ బాధతో మోషే ద్వారా చేయబడినటువంటి ఆ యొక్క సర్పం యొక్క రూపాన్ని చూసినప్పుడు వారికి ఏం అర్థమవుతుందంటే మా పాపం యొక్క శిక్ష, మా పాపం యొక్క జీతమైనటువంటి సర్పం అక్కడ ఉంది. ఇక్కడ సర్పం సజీవంగా ఉంది, మమ్మల్ని బాధ పెడుతుంది. అక్కడ సర్పంలో ప్రాణం లేదు. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పి యెహోవాను చూసి అడుగుతున్నారు. అర్థం ఏంటి? అక్కడ ఎలాగా సర్పము ప్రాణం లేకుండా చనిపోయిందో అలాగ మమ్మల్ని బాధ పెట్టేటువంటి ఈ సర్పాన్ని కూడా చంపేసేయ్యా, దీని నుంచి మాకు విడుదల ఇవ్వని చెప్పి వారు దేవునికి మొరపెట్టుంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూడా యొక్క మాటను ఆయన నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడితో ఆయన చెప్పేది మనం చదువుతున్నామండి. ఒక వ్యక్తితో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన చెప్పేది మనం చూస్తున్నాం. ఎక్కడ మనం చూస్తున్నాం దాన్ని? యోహాను సువార్తలో 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం. యోహాను సువార్త 3:16 మనకు తెలుసు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించననే మాట మనకు బాగా తెలుసు. కానీ ఆ మాటకు మూలాధారం ఏంటంటే ఈ యొక్క సంఖ్యాకాండము 9వ అధ్యాయము 21వ వచనం అండి. 21వ అధ్యాయం 9వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఆ యొక్క తాప సర్పం ఎలాగ మోషే ద్వారా అరణ్యంలో ఎత్తబడేనో అలాగనే మనుష్య కుమారుడు కూడా తను విశ్వసించేవాడు నశింపక నిత్య జీవాన్ని పొందడానికి ఎత్తబడాలి అనేటువంటి మాటను యేసుక్రీస్తు యోహాను 3:14 ఆయన చెప్పేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో
ఆ యొక్క సర్పం అనేటువంటి సాతానును, సర్పం అనేటువంటి మన యొక్క పాపం యొక్క శిక్షను ఆయన కలువరి శిలువలో పరిష్కరించాడు, వాటిని నాశనం చేశాడు, వాటిని జయించాడు. ఆ కలువరి శిలువ వైపు మనం చూడాలి. ఎలాగైతే ఇశ్రాయేలులు ఆ యొక్క సర్పం యొక్క ఆకారం వైపు చూసి బ్రతికారో, తప్పించుకున్నారో, అలాగనే మీరు నేను ఆ కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి యేసు సర్పం అనేటువంటి సాతాను యొక్క క్రియలను, సర్పం అనేటువంటి మన యొక్క పాపం యొక్క శిక్షను రెండిటినైనా అక్కడ పరిష్కరిస్తున్నాడు. వాటిని ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. సాతానుతో సిలువలో పోరాడి అతను అణిచి అతను నాశనం చేశాడు. ఆదికాండం 3:15 ప్రకారము నీవు అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిని మీద కొట్టును అనే మాట ఈ యొక్క వచనంలో జరిగినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో అది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు యేసయ్య మన పాపం యొక్క శిక్షను పరిష్కరించాడు, సాతాను జయించాడు. మన కొరకు సమస్తాన్ని చేసినట్టు దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను సమస్తాన్ని చేశాను, ఇక మీద నీకు పాపము లేదు, పాపం యొక్క శిక్ష లేదు, ఇక మీద నీవు సాతాను మీద నీకు అపజయం లేదు, నువ్వు సాతానికి బానిసవు కావు అని చెప్పి యేసయ్య అంటున్నాడు. కాబట్టి మన కోసం సమస్తాన్ని చేసినటువంటి యేసయ్యకు మన జీవితాన్ని అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్న తండ్రి ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా స్తోత్రం తండ్రి. ఆ యొక్క సర్పం యొక్క ఆకారాన్ని చూసిన వారందరూ కూడా బ్రతికారు, తప్పించుకున్నారు అనే మాట ప్రకారం మేము కూడా నీ సిలువ వైపు తండ్రి మేము చూస్తున్నామయ్యా. మా యొక్క తండ్రి సర్పం అనేటువంటి మా జీవితంలో క్రియేట్ చేస్తున్నటువంటి సాతాను యొక్క క్రియలను అయ్యా, సర్పం అనేటువంటి మా పాపం యొక్క శిక్షను తండ్రి మా కొరకును పరిష్కరించావు, జయించావు, నీకు స్తోత్రం. మమ్మల్ని సాతాను యొక్క అధికారం నుంచి విడిపించండి, కృపని బట్టి స్తోత్రం అయ్యా. మా జీవితంలో కూడా తండ్రి మాకు ఆ జయాన్ని పొందుకోవడానికి కృప దయచేయండి. ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును అని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.